హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది జాబ్ నోటిఫికేషన్ సంబంధించి. మనకి ఏంటంటే జనవరిలో జాబ్ క్యాలెండర్ అయితే ఉంటుందని చెప్పారు కదమ్మా. అందులో ఆయుష్ డిపార్ట్మెంట్లో కూడా నోటిఫికేషన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ క్యాలెండర్ అయితే పక్కా అదైతే ఎలాగో ఉంటుంది. కానీ అందులో జాబ్ క్యాలెండర్లో ఆయుష్ డిపార్ట్మెంట్లో అయితే 140 పోస్టుల భర్తీకి అయితే ఒకే అయితే చెప్పడం జరిగిందమ్మా. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఖాళీల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చెప్తుంది. ఓకేనా, మనం ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన టీం అయితే చాలా కష్టపడుతుంది. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ఓకేనా, రాష్ట్రంలో 4 హోమియో ఆయుర్వేద వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 140 బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓకేనా, మనకేంటంటే ఆయుష్ డిపార్ట్మెంట్లో కాలేజీలో 140 బోధనేతర సిబ్బంది కానీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయో వాటిని అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. ఖాళీలను ఒకేసారి భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారని ఆ శాఖ ఉద్యోగులు తెలుపుతున్నారు. ఓకేనా, మొత్తం ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో అన్నీ ఒకసారి మన జాబ్ క్యాలెండర్ అయితే ఆయుష్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయితే 100% వస్తుంది. ఒకవేళ జాబ్ క్యాలెండర్ రాకపోయినా సపరేట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.